పేరు పైటరాజు. పైటరాజు గారు మీరు ఏం చేస్తుంటారు సార్? మాది ఫర్నిచర్ బిజినెస్ అండి. సార్ ఒక 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు సీఎం అయితే బాగుంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎందుకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? మాది బీసీ కులత్వం అండి. మా బీసీలకి చాలా న్యాయం చేశారు, దాన్ని లబ్ధి పొందాం అన్నిటికి. నాకు ₹1,00,000 లోన్ కూడా ఇచ్చారు, బీసీ కార్పొరేషన్ లోను. ఆ లోన్ ద్వారా 50,000 సబ్సిడీ, 50,000 లోన్ కూడా పొందాను. అలాగే ఈ యొక్క ఆదాన పథకంలోని సైకిళ్ళు, చెక్లు 15,000 చెక్లు కూడా ఇచ్చారు మా అందరికీ, బీసీలందరికీ. అలాగే మా కమిటీ ద్వారా మా చట్టిబిల్ చేతి ఉందండి సంఘం, దాని ద్వారాగా ఈ యొక్క ఎమ్మెల్యే గారు కమ్యూనిటీ వాళ్ళు కూడా మాకు సెలక్షన్ చేశారు, అది కట్టడం కూడా జరిగింది. దానివల్ల ఇది తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వస్తే మాకు మేలు జరుగుతుంది అనుకుంటున్నాం. అదేవిధంగా మొన్న సోమవారం అండి పోలవరం వెళ్ళాం. ఆ పోలవరం కూడా వెళ్ళి చూసామండి, చాలా అద్భుతమైన ఆనకట్ట కూడా కట్టారు. నాకు తెలిసి ప్రపంచంలోని ఇది ఒక వింత అండి చంద్రబాబు నాయుడికి. అదేవిధంగా ఇది పోలవరం ప్రాజెక్టు కట్టిన వల్ల రైతులందరికీ మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు వల్ల మా విశాఖ జిల్లాలో రైతులందరికీ మేలు జరుగుతుందని నమ్మకంతో ఉన్నారండి. అదే ఈ ప్రభుత్వం 2019లో రాబోయే ఎలక్షన్లో ప్రభుత్వం వస్తుందని నేను కోరుకుంటున్నానండి. సీఎం కూడా చంద్రబాబు నాయుడు అవుతాడని నమ్మకంతోనే ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.